వెల్కమ్ టు క్లాస్ 7. ఈ వీడియోలో మనం ఫార్మాటింగ్ నెంబర్స్ అండ్ డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెల్స్ అండ్ కాలమ్స్ ఫార్మాట్స్కి అండ్ నెంబర్స్ ఫార్మాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సెల్లో. ఈ వీడియోలో మనం ఈ ఫార్మాట్ టాపిక్ గురించి కవర్ చేద్దాం. ఓకేనా, మీరు ఇక్కడ ఉన్న డేటాని చూస్తే చాలా నెంబర్స్ ఉన్నాయి మనకి, అయితే అవి అమౌంటా లేకపోతే యూనిట్సా అని అర్థం అవ్వట్లేదు మనకి. దానికోసం ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడున్న సెల్ని మనం కరెన్సీలోకి కన్వర్ట్ చేద్దాం. దానికోసం మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ అనే గ్రూపింగ్ ఉంది కదా, అందులో పైన జనరల్ డ్రాప్ డౌన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, అక్కడ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇప్పుడున్న నెంబర్ కరెన్సీలో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయింది సింబల్. ఇప్పుడు మీరు సపోజ్ మీకు డాలర్స్లో పౌండ్స్లో కావాలంటే అక్కడ సింబల్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మీ చాయిస్ అనమాట, మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ వచ్చేసి ఇది ఒక రకమైన ప్రాసెస్. సెకండ్ వే ఆఫ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ ఉన్న సెల్లోనే రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్తో. అక్కడ మీరు ఫార్మాట్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారా, ఒక డైలాగ్ విండో ఓపెన్ అయింది. సేమ్ విండో ఓపెన్ చేయాలంటే సేమ్ అది నెంబరింగ్ అనే గ్రూపింగ్ దగ్గరికి వెళ్ళి ఆ సింబల్ క్లిక్ చేయండి. ల్యాన్సర్ అనే సింబల్ అంటారు. సేమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్. అలా కాకుండా షార్ట్కట్ కిట్ ఓపెన్ చేయాలంటే Ctrl+1 క్లిక్ చేయండి. సేమ్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైట్లో కేటగిరీ అని ఉంది కదా, కింద కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో మీరు ఇక్కడ చూడండి సింబల్ అని ఉంది కదా, ఆ సింబల్లో మీరు INR అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే INR వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే అక్కడ ఉన్న మన వాల్యూ చూడండి కరెన్సీలోకి చేంజ్ అయిపోయింది. INR అని చెప్పేసి మనకి వాల్యూ ఉంది. కాకపోతే ఇక్కడ ఆ సెల్లో వాల్యూ అనేది చాలా పెద్దగా ఉంది. సో నేను డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో డిగ్రీ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, దానికోసం మీరు ఏం చేయాలి, ఇక్కడ నెంబరింగ్ అనే గ్రూపింగ్లోకి వెళ్ళి డిగ్రీస్ అనేది చెప్పేసి ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇచ్చేస్తే అక్కడ డెసిమల్ అనేది మనకి డిగ్రీస్ అయిపోతుంది. రిమైనింగ్ సెల్స్కి కూడా సేమ్ ఫార్మాట్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం సేమ్ ప్రాసెస్ ఫాలో అవడం అవసరం లేదు. దీనికోసం మనకి ఎక్సెల్ ఒక ఆప్షన్ ఉంది, అదే ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్. ఫర్ సపోజ్ దీని కింద ఉన్న సెల్ ఫార్మాట్ చేయడం అనుకుంటున్నా. దానికోసం ప్రజెంట్ ఉన్న సెల్లోనే ఉంటూ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి క్లిప్బోర్డ్ అనే గ్రూప్లో ఫార్మాట్ పెయింటర్ అని క్లిక్ చేయగానే చూడండి మీకు కర్సర్ పక్కన బ్రష్ అనే సింబల్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దాని కింద ఉన్న సెల్కి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పైన ఏదైతే ఉందో అదే ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ కిందకి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, కానీ ఒకటే సెల్కి ఫార్మాట్ అయింది, కానీ నాకు చాలా సెల్స్ ఉన్నాయి ఫార్మాట్ చేయడానికి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ని డబల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లిప్బోర్డ్లో ఫార్మాట్ పెయింటర్ డబల్ క్లిక్ చేశాను. చూసారా, బెస్ సింబల్ అనేబుల్ అయింది. ఇప్పుడు నాకు ఇష్టమైన సెల్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఒక సెల్ అయిపోయిన తర్వాత ఇంకో సెల్కి నాకు ఇప్పుడు అనేబుల్ అవుతుంది, ఎందుకంటే నేను డబల్ క్లిక్ చేశాను కాబట్టి. అది పోవాలంటే మీరు ఎస్కేప్ కొట్టండి కీబోర్డ్ బటన్లో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. క్లిక్తోనే అన్ని సెల్స్ ఫార్మాట్ చేయాలంటే ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అక్కడ సేల్స్ రిటర్న్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, వదిలేసేయండి. ఆటోమేటిక్గా ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనది ఇంకో టాపిక్ వచ్చి, ఇప్పుడు నేను టోటల్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలంటే అశోక్ జనవరి సేల్ ఉంది కదా, ఆ సేల్ సెలెక్ట్ చేసుకోండి, బెంగళూరుది. డివైడెడ్ బై టోటల్ సేల్ కింద ఉంది కదా, ఎంటర్ కొట్టండి. చూడండి ఇక్కడ మనకి INR అనే ఫార్మాట్లో చూపిస్తుంది, పర్సంటేజ్ అని చూపించకుండా. దానికోసం మీరు ఇక్కడ నెంబర్ అనే గ్రూపింగ్లోకి వెళ్ళి పర్సంటేజ్ సింబల్ చూడండి, అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పర్సంటేజ్లోకి మనకి కన్వర్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నాకు డెసిమల్స్ కావాలి, నాకు ఒకటే నెంబర్ కనిపిస్తుంది, దానికోసం మీరు ఇంక్రీజ్ చేసుకోండి డెసిమల్స్. ఇక నేను ఇప్పుడు ఒక నెంబర్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs అనే నెంబర్ని నేను ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి 5000 ఎంటర్ చేయగానే ఇప్పుడు నేను నెంబరింగ్ అనే గ్రూప్లో నేను కామన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే అది 100s and 1000ని సపరేట్ చేస్తుంది. అలాగే డేట్ ఫార్మాట్ చేద్దాం. దానికోసం శాంపుల్ డేట్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ అనుకుంటున్నాను 26/06/2023 అని చెప్పేసి ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ నాకు డేట్ అనేది వచ్చింది, కానీ నాకు 06 ప్లేస్లో జూన్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళాలి. ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళాలంటే స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా మీకు, Ctrl+1 అయినా టైప్ చేయండి షార్ట్కట్ కీలో. లేదంటే ఇక్కడ గ్రూపింగ్ సెల్స్ ఉంది కదా నెంబరింగ్ పైన, అక్కడ మీరు ల్యాన్సర్ అనేది టైప్ చేయగానే మీరు ఆ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను షార్ట్కట్ కీతో ఓపెన్ చేస్తున్నాను, Ctrl+1 కొట్టేసి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, డేట్ అనే ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ మన డిఫాల్ట్గా ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి దాన్ని ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత చూసారా, అది మనకి నాకు కావాల్సిన ఫార్మాట్లో జూన్ అని వచ్చింది. కానీ నాకు ఇంకా నేను ఇక్కడ సాటిస్ఫై కాలేదు, ఇంకా నేను ఓన్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ సేమ్ షార్ట్కట్ క్లిక్ చేయండి, కస్టమ్ అని కొట్టండి. ఇక్కడ ఉన్న కోడ్ని రిమూవ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను, మంత్ని ముందు పెడదాం అనుకుంటున్నాను, డేట్ని మధ్యలో పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం MMM అని ఇచ్చాను. చూసారా, పైన మనకి ఏమొచ్చింది, మంత్ అనేది డిస్ప్లే అవుతుంది. /. ఇప్పుడు నేను డేట్ ఇద్దాను అంటే 2DD అని ఇచ్చేసి మళ్ళీ // ఇచ్చేసి ఇప్పుడు ఇయర్ అనేది కంప్లీట్గా
కంప్లీట్గా చూద్దాం అనుకుంటున్నాను. సో 2023 అని చెప్పేసి 4 వైస్ ఇచ్చాను. చూసారా, నాకు నచ్చిన ఫార్మేట్లోకి డేట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ.